పురాణాల్లో తీవ్రంగా తపస్సు చేసే వారికి దేవుళ్ళు దర్శనమిస్తారు అని చెప్తుంటారు. ఎందుకు అంటే తపస్సు కారణంగా జీవాత్మ విశ్వాత్మలో నిలిచి ఉంటుంది. అందుకే ఆ తపస్సు చేసే భక్తుడు విశ్వంతో కనెక్ట్ అవుతాడు. అప్పుడు విశ్వంలో భాగమైన పంచభూతాలు సైతం తన మాట వింటాయి. కాబట్టే దేవుళ్ళు తపస్సులో ఉన్న భక్తులకి దర్శనమిస్తారు. ఆ తపస్సు తీవ్ర స్థాయి ఉంటే విశ్వంలో ప్రళయం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పంచభూతాలు ఆ భక్తుని తపస్సు తీవ్రతను బట్టి ప్రవర్తిస్తాయి. అయితే విశ్వాన్ని కంట్రోల్ చేసిన భక్తుడు తపస్సు నుండి బయటికి రాగానే భౌతికమైన కోరికలు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తపస్సులో ఉన్నప్పుడు విశ్వాన్ని ఒకటిగా చూస్తాడు, కానీ బయటకు వచ్చాక విశ్వాన్ని పదార్థంగా చూస్తాడు. అందుకే దాని నుండి బయటపడటానికి వరాలు కోరుకుంటాడు. నిజానికి తపస్సు గురించి భాగవతంలో పోతన రచించిన పుస్తకంలో ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ మన వీడియోస్ని షేర్ చేసి